ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు. సో వెల్కమ్ బ్యాక్ టు జస్ట్ వన్ టచ్ యూట్యూబ్ ఛానల్. మనం కొన్ని రోజుల క్రితం ఒక డ్రాయింగ్ వీడియో పెట్టడం జరిగింది. తిలక్ వర్మ అవుట్లైన్ డ్రాయింగ్ మాట లాంగ్ వీడియో పెట్టాను, పార్ట్ 1 మాట. అది ఎవరైనా చూడకపోతే ఇక్కడ లింక్ ఇస్తున్నాను, వెళ్ళి చూడండి. లాస్ట్ కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, వెళ్ళి చూడండి. ఇది మనము చేయాలి, ఇది మనమే చేయాలి. మనకు అవసరమా? ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పడం జరిగింది, అవుట్లైన్ డ్రాయింగ్ కి కలర్ ఆర్ట్ వేయాలా లేకపోతే బ్లాక్ అండ్ వైట్ ఆర్ట్ వేయాలనేసి కామెంట్ లో చెప్పండి అనేసి నేనే చెప్పాను ఆ వీడియోలో. అండ్ నేను ఇంకా ఆ వీడియో ఓపెన్ చేశాను. ఆ వీడియో ఓపెన్ చేసి కామెంట్లు ఏంటి వచ్చాయంటే, నిజంగా చెప్తున్నమ్మరు నా ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి. అసలు నమ్మలేకపోయినా చెప్పి నమ్మరు కానీ ఎన్ని వచ్చాయి తెలుసా కామెంట్లు. ఒక్కటి రా. ఎందుకులే నీకు ఏసి బతుకు, ఎందుకులే నువ్వు బతుకుతావు. నా ఫ్రెండ్ గడైతే పెట్టాడు అండ్ నా సపోర్టర్ అన్నమాట. నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా. చెప్పినట్లే కలర్ ఆర్ట్ ప్లస్ బ్లాక్ అండ్ వైట్ ఆర్ట్ మాట. అంటే ఫేస్ యామ్స్ వచ్చేసరికి బ్లాక్ అండ్ వైట్ ఆర్ట్, టీ షర్ట్ వచ్చేసరికి కలర్ ఆర్ట్ అన్నమాట. ఇక మొదలెడదామా? అండ్ మనం ఈ పాట్ లో యూజ్ చేస్తున్న మెటీరియల్స్ వచ్చేసరికి చార్కోల్ పెన్సిల్స్, గ్రాఫైట్ పెన్సిల్స్ అన్నమాట. అండ్ 2 బ్రషెస్ అయితే యూజ్ చేస్తున్నాము. అండ్ అక్కడక్కడ షేడింగ్ చేయడానికి బ్లెండింగ్ అయితే యూజ్ చేస్తున్నాం. అండ్ ఇది మాట మెటీరియల్స్. ఇంకా డ్రాయింగ్ వేద్దాం. హెయిర్ ఎలా డ్రా చేయాలంటే, ఇక్కడ డార్క్ ప్లేసెస్ ఉన్నాయి కదా, అక్కడ చార్కోల్ పెన్సిల్ షార్ప్ అయితే యూజ్ చేయాలి, ఎందుకంటే ఇది ఎక్కువ డార్క్నెస్ ఇస్తుంది. అండ్ తర్వాత వైట్ ప్లేసెస్ ఉంటాయి కదా, వైట్గా ఉన్నాయి, లైటింగ్ ఎఫెక్ట్ పడాయి హెయిర్ మీద, అక్కడ ఎలక్ట్రిక్ ఎరేజర్ అండ్ చార్కోల్ వైట్ పెన్సిల్ యూజ్ చేయాలి. ఇవి యూజ్ చేయడం వల్ల కొద్దిగా హైలైట్ అవుతాయి అన్నమాట. చార్కోల్ వైట్ పెన్సిల్ యూజ్ చేస్తే హెయిర్ అనేది నేచురల్గా కనిపిస్తుంది. అండ్ ఎలక్ట్రిక్ ఎరేజర్ యూజ్ చేయడం వల్ల అక్కడక్కడ హైలైట్ అవుతుంది అన్నమాట. ఎలా వేయాలో మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ముందుగా అయితే అవుట్లైన్ అరేంజ్ చేస్తున్నాను అనమాట, లైట్గా చేస్తున్నాను. ముందుగా అయితే ఇమేజ్ని బాగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి ఎక్కడెక్కడ డార్క్గా ఉంది, ఎక్కడెక్కడ లైట్గా ఉంది, హెయిర్ ఎక్కడ ఎలా ఉంది అవన్నీ చూసుకొని అలా డ్రా చేసేయడమే. ఇమేజ్ చూసి అలా డ్రా చేసేయడమే, ఏముండదు. ఇంకా డ్రా చేస్తున్నాను, చూడండి. Hate it when my doubts and my fears swell up like the ocean. It feels like I could drown in my tears. Everything's overflowing. Scared that I won't get it right, get it right. My nerves are working overtime, overtime. Tell myself to calm down and breathe. Step out of the shadows into the fire. Don't be afraid to go out on a wire. Live in the moment, turn it up louder. This is what you're made for. You just gotta be fearless. You just gotta be fearless. You just gotta be fearless. You just gotta be F-E-A-R-L-E-S-S. Fearless. Once I get in and I put it in drive, ain't no more stopping me, don't even try. Controlling the chaos, controlling the vibe. Yeah. Miss all the shots if you don't say. You'll never be heard if you don't say. Just gotta get out your own way. You can't learn to fly on your own if you don't let go. Step out of the shadows into the fire. Don't be afraid to go out on a wire. Live in the moment, turn it up louder. This is what you're made for. You
just gotta be fearless. You just gotta be fearless. ఈ వీడియోలో అయితే మనం కొంతవరకు అయితే డ్రా చేస్తాము అండ్ నెక్స్ట్ పార్ట్లో ఫుల్గా అయితే కంప్లీట్ చేసేస్తాను. నెక్స్ట్ పార్ట్ కూడా త్వరలో వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా డ్రాయింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఈ వీడియోని అలా షేర్ చేయండి. ఒకసారి నా ఛానల్ని చెక్ చేయండి, నా డ్రాయింగ్స్ అన్ని చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో చేసుకోండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి ఫాలో చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. And the song